చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, గుండెకి ఏది మంచిది, బాగా బయట నడవటం మంచిదా లేకపోతే ట్రెడ్మిల్ మీద నడవటం మంచిదా అని. ముందుగా ఒక ట్రెడ్మిల్ పైన అడ్వాంటేజెస్ ఏంటి, లేకపోతే బయట నడవడానికి అడ్వాంటేజెస్ ఏంటి, ఏది బెటర్ అనే విషయం చూద్దాం. బయట నడిచేటప్పుడు ఏంటంటే కొంచెం వేరియేషన్స్ ఉంటాయి టెర్రైన్లో. అంటే మొత్తం ఫ్లాట్గా ఉండదు, కొంచెం ఎత్తుతగ్గులు ఉంటాయి కాబట్టి దాంట్లో స్టెబిలైజింగ్ మజిల్స్ కొంచెం ఎక్కువగా యాక్టివేట్ అవుతూ ఉంటాయి. దాంతోపాటుగా విండ్ రెసిస్టెన్స్, కొంత అనీవెన్ సర్ఫేసెస్ ఉండటం వల్ల కొద్దిగా ఎనర్జీ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, కొంచెం బెటర్గా ఎక్కువ ఎక్సర్సైజ్ అవుతుంది. మామూలుగా సన్లైట్ కూడా డెఫినెట్గా ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటుగా పక్కన అంతా వాతావరణం కనుక బాగుంటే స్ట్రెస్ తగ్గుతుంది, యాంగ్జైటీ తగ్గుతుంది, కొంచెం మనం పర్సీవ్ చేసే ఎగ్జర్షన్ లిమిట్ తగ్గుతుంది. బెటర్గా మనం ఎక్కువ మంది ఉంటే కనుక మనం రోజు అక్కడికి వెళ్ళి నడవడానికి అడ్వాంటేజెస్ ఉంటాయి. డిసడ్వాంటేజెస్ అంటే ఆబ్వియస్లీ పొల్యూషన్ కొంచెం ఉంటుంది, సేఫ్టీ చూసుకోవాలా, కుక్కలు ఉండే అవకాశం ఉంది, ఒక చిన్న కట్టెపట్టుకొని నడవాల్సిన పరిస్థితి ఇండియాలో చాలామందికి ఉంది. అదేవిధంగా మనం పేస్ ఇంక్లైన్ కరెక్ట్గా మనం గ్రాడ్యువల్గా పెట్టుకోలేము, అవి కొంచెం ఇబ్బంది అటు ఇటు మారుతూ ఉంటాయి. అనీవెన్ గ్రౌండ్ ఉన్నప్పుడు ఇంజరీస్ అయ్యే అవకాశం కానీ, ట్రాఫిక్ కానీ, ఫుట్వేర్ సరిగ్గా లేకపోతే ఇబ్బందులు కానీ వచ్చే అవకాశం ఉంది. ట్రెడ్మిల్ మీద అనుకోండి, మనం నడిచేది స్పీడ్ ఎంత ఉంది, మన ఇంక్లైన్ ఎంత ఉంది, మన డ్యూరేషన్ ఎంత పర్ఫెక్ట్గా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత జాయింట్లు ఫ్రెండ్లీ సర్ఫేసెస్ ఉంటాయి, పడిపోవడానికి కానీ అట్లా ఇంజరీస్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. టార్గెట్ హార్ట్ రేట్స్ ఎంతవరకు రీచ్ అవ్వాలి అనేది మనం జాగ్రత్తగా చూసుకోవచ్చు. క్లైమేట్ కంట్రోల్డ్గా ఉంటుంది, టైం ఎఫిషియెంట్గా ఉంటుంది. ఇంట్లో ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ వెళ్తాం. ఇప్పుడు గ్రౌండ్కి వెళ్ళాలంటే టైం పట్టేటుంటే ఇంట్లో ఎక్కువ పడుతుంది. అయితే దీంట్లో ప్రాబ్లమ్స్ ఏంటంటే బ్యాలెన్స్ కానీ, స్టెబిలైజింగ్ మజిల్స్ కానీ అంత యాక్టివేట్ అవ్వవు. సన్లైట్ కానీ ఇదేమీ రాదు, కొంచెం మొనాటనస్గా అనిపిస్తుంది. అంటే మనం కలిసి యాక్టివిటీ చేస్తున్నాం అని అనిపిది. అందుకోసం అని చెప్పి లాంగ్ టర్మ్లో అడ్హెరెన్స్ ఎట్లా ఉంటుంది అనేది చూసుకోవాలి. చివరికి సైన్స్ ఏం చెప్తుందంటే ఎనర్జీ ఎక్స్పెండిచర్ అయితే సుమారుగా రెండిటికి ఒకటే ఉంటుంది, బట్ అవుట్డోర్లో కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే విండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, తర్వాత మనం పుష్ చేయాలి గ్రౌండ్ని కాబట్టి. మెంటల్ హెల్త్ బెనిఫిట్స్ కన్సిస్టెంట్గా అవుట్డోర్ వాకింగ్తో బెటర్గా ఉంటాయి. కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ ఇంప్రూవ్ రెండింటితోనూ ఉంటాయి. ఇంటెన్సిటీ, డ్యూరేషన్ సేమ్ ఉందంటే రెండింటికి ఒకటే ఉంటాయి. ట్రెడ్మిల్ పైన 1% పెట్టుకున్నామంటే వాకింగ్ లెవెల్ గ్రౌండ్లో ఎంత ఉంటుందో అదే విధంగా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రాక్టికల్గా ఏంటంటే ఏది చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు, ఎక్కడ చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు, ఎంత రెగ్యులర్గా మనం వాకింగ్ చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. అందుకనే ఫర్ ఫ్యాట్ లాస్ కానీ, కార్డియోమెటబాలిక్ బెనిఫిట్కి కానీ టోటల్ స్టెప్స్ ఇవి ఇంపార్టెంట్ రాదర్ దాన్ మనం ఏ లొకేషన్లో చేస్తున్నాం అనే దానికన్నా. మీరు ఏది కంఫర్టబుల్గా ఫీల్ అయితే అది చేయండి, బట్ రెగ్యులర్గా చేయండి. సంవత్సరంలో 365 రోజులు నడవడానికి ప్రయత్నం చేయండి.